ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 62:1. నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకుని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ప్రియులరా, ఇక్కడ భక్తుడైన దావీదు ఈ కీర్తన రాస్తూ చక్కటి మాట చెప్తున్నాడు. నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉన్నది అని. మరి మౌని అయి ఉండుట అనేది కొన్ని సందర్భాలలో ఎంతో ఎంతో ప్రాముఖ్యత అండి. ఎన్నో మేలులు కూడా తెచ్చిపెడుతుంది. ఆనాడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు కూడా మరి ఆ సిలువ ఎదుట ఆయన మౌని అయి ఉన్నాడండి. మౌనంగానే ఉన్నాడు. ఆయన నోరు తెరవలేదు అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కఠినమైన తీర్పు వస్తున్నా, ఎంతో కఠినమైన శ్రమ అనుభవిస్తున్నా, ఎన్నో రకాల ఇబ్బందులు గుండా ఆయన వెళుతున్నా చాలా మౌనంగా ఉన్నాడు. ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు అంటే దానికి కారణము పూర్తిగా తనంతట తానుగా సిలువ వేయబడ్డానికి సిద్ధపడి ఉన్నాడండి. ఎందుకంటే ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం. కావున మరి ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా మౌనంగా ఉండవలసిన పరిస్థితులు చాలా ఉన్నాయి. ఏ సమయాల్లో మౌనంగా ఉండాలి అంటే దేవుని ఎదుట మాట్లాడేటప్పుడు, దేవుని యొక్క మాట వినేటప్పుడు మౌనంగా ఉండి విని నేర్చుకునే వారిగా ఉండాలండి. చాలా మంది నేర్చుకునేప్పుడు మౌనంగా ఉండరండి. వినేటప్పుడు ప్రియమైన వాళ్ళరా మౌనంగా ఉండి నేర్చుకునే వారిగా ఉండాలి. అలాగే కొన్ని అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండమని రాజైన సొలొమోను సామెతల్లో హెచ్చరిస్తూ ఉంటాడు. కావున ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండాలి. అలా ఎన్నో మార్లు ప్రియమైన వాళ్ళరా కోపము, ఆగ్రహము, మరి ఆ సమయాలలో మౌనంగా ఉండుట వలన మేలే కలుగుతుంది. కావున భక్తుడైన దావీదు మౌనంగా ఉన్నాడు. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది అని. కావున దేవుని ఎదుటి కావచ్చు, మరి క్రోధము కలిగిన ప్రజల మధ్య కావచ్చు, అలాగే ప్రియమైన వాళ్ళ ఏదైనా నేర్చుకునే విషయంలో కావచ్చు, మౌనంగా ఉంటే ఎన్నో మేలుని మనము పొందుకుంటాం. కావున మౌనంగా ఉండుట ఎప్పుడు కూడా మంచిదే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.